కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దగా పడిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గొప్పలు చెప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు తెగ ఆరాటపడుతున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు చేసుకోవాలని ధ్వజమెత్తారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పేరు చెబితేనే తరిమికొట్టే పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని, ఆ ప్రాజెక్టు కింద పంట పొలాలకు నీరు అందించడంతో సాగు పెరిగిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రుల మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఆ పార్టీలో వ్యవసాయం తెలిసిన వారు లేరని, ఉంటే రైతుల బాధ ఏంటో తెలిసేదన్నారు. గతంతో పోలిస్తే ధాన్యం దిగుబడి తగ్గిందని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ పాలనలో మద్దతు ధర కోసం రైతులు రోడెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. గాలి లెక్కలు, దొంగ లెక్కలు చెబుతూ హస్తం పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇవాళ సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, మూతే మండలం కావచ్చు, ఇక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే 100% కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అమర్చిన మోటార్లు, తొమ్మిన సొరంగాలు, కాలువల ద్వారా వచ్చింది. 100% నిజమే. ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. రేపు యాసంగి తెలుస్తుంది. ఇంకా ఈ అబద్ధపు లెక్కలు మానేయండి. ఇప్పటికైనా ఒకటే మా విజ్ఞప్తి, రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఎక్కడ కూడా మద్దతు ధర సరిపోని వస్తలేదు. కానీ ఇంకా రేపు ఇంకా దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. తప్పకుండా ధర తగ్గించే ప్రమాదం ఉంది మిల్లర్లు. ఎందుకంటే మీ దాంట్లో కొంతమంది మంత్రులు కుమ్మక్కై మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని, బ్రోకర్ల దగ్గర డబ్బులు దొబ్బి, కోట్ల కొద్దీ డబ్బులు దొబ్బి రైతుల్ని వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఈ ప్రమాదం ఉంది. నేను చెప్తున్న సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి, మీరు ప్రతిరోజు సమీక్ష చేయకపోతే, ప్రతిరోజు ఏం జరుగుతుంది మార్కెట్లో, రైతుల పరిస్థితి ఏముంది మీరు తెలుసుకోకపోతే, మాట్లాడకపోతే తప్పకుండా రైతులు దోపిడీకి గురవుతారు. రైతుల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. గతంలో మేము మా ప్రభుత్వం ఉన్ననాడు కేసీఆర్ గారు ముందు విద్యుత్తును అందించి, తర్వాత నీళ్ళనిచ్చి, రకరకాల సబ్సిడీలు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే తెలంగాణలో రైతు ముఖంలో కాస్త కాలం వచ్చింది. కానీ ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి రైతుకు మళ్ళీ ఏడుపు మొదలైంది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రైతు ఆత్మహత్యలు పెరిగిన మాట వాస్తవం. మీ నిర్వాహకం వల్ల ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. కేవలం రుణమాఫీ పేరు మీద ఇచ్చింది 12,000 కోట్ల రూపాయలు, అంత మించి రూపాయి కూడా ఇయ్యలేదు. కానీ దీని పేరు మీద ఇప్పటివరకు మీరు ఎగ్గొట్టిన రైతు బంధు 15,000 కోట్లు, అంతకుముందు యాసంగి 2,000 కోట్లు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి వ్యవసాయంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ మంత్రులకు కూడా అవగాహన లేదు. అధికారులను పిలిచి కాకి లెక్కలేసి చెప్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నా స్పష్టంగా, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మీరు పంట పండించిన దానికి సంబంధించి ఏదైతే కాకి లెక్కలు చెప్తున్నారో జిల్లా వారీగా, మండల వారీగా, గ్రామాల వారీగా చెప్పగలరా? ఏ మండలంలో, ఏ గ్రామంలో ఎంత పండింది? అది మీతో కాదు, మీరు ఇవ్వలేరు. జిల్లాల వారీగా చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆదేశాలు ఇచ్చేది, ప్రతిరోజు సాయంత్రం విధిగా జిల్లా కలెక్టర్లు ఈరోజు ఎంత ధాన్యం సేకరించారు, ఏ కళ్ళం నుంచి ఎంత సేకరించారు, మొత్తం ఎంత అయింది, సివిల్ సప్లై కమిషనర్ చెప్పాలి. అధికారులు భయపడుతున్నారు. మేము ఎవరు ఫోన్ చేసి అడిగినా, సార్ మేము చెప్పొద్దాడు సార్, పైన తెలుసుకోమంటున్నారు సార్. సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా చెప్పే పరిస్థితిలో లేడు. ఎందుకు? నిజమే అయితే, మీరు చెప్పే లెక్కలు నిజమే అయితే ఎందుకు భయపడుతున్నారు?